హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగింటి రుచులు. ఈరోజు మన కిచెన్లో నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిపోయే గుల్ల మైసూర్పాకుని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో మీకైతే చూపించబోతున్నానండి. కొన్ని టిప్స్ని పాటించి చేస్తే మైసూర్పాకుని మనం ఇంట్లోనే చాలా తేలిగ్గా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. సో లేట్ చేయకుండా మనమైతే ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ మైసూర్పాక్ ప్రిపేర్ చేయాలంటే మనకు ఎక్కువ ఐటమ్స్ అవసరం లేదండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో మనం ఈ మైసూర్పాక్ ప్రిపేర్ చేయొచ్చండి. శనగపిండి, అలాగే షుగరు, ఆయిల్ అండి, అంతే. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు శనగపిండి వేసుకోవాలండి. మరొక బౌల్ తీసుకొని అదే కప్పుతో 2 కప్స్ షుగర్ తీసుకోవాలండి. ఇక్కడ 2 కప్స్ షుగర్కి 1 కప్ వాటర్ తీసుకుంటూ అలా మొత్తం మిక్స్ చేసుకోండి. ముందుగా ఇలా వాటర్ పోసుకోవడం వల్ల మనకైతే షుగర్ అనేది లైట్గా మెల్ట్ అవుతుందండి. ఇక్కడ అన్నిటినీ మెజర్మెంట్ కప్తో తీసుకోవాలండి. మీకు మెజర్మెంట్ కప్ లేదనుకోండి, ఇంట్లో ఉండే ఏదైనా కప్ తీసుకొని అన్నిటినీ పర్ఫెక్ట్ కొలతలతో తీసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత షుగర్ని ఒక 5 మినిట్స్ అలా నానబెట్టి ఉంచండి. లోపు మనం మిగతా ప్రాసెస్ అయితే చేసేద్దామండి. ఇక్కడ 1 కప్ శనగపిండికి 2 కప్స్ ఆయిల్ తీసుకోవాలండి. అందులో నుంచి 1 కప్ ఆయిల్ తీసుకొని ఈ శనగపిండిలో వేయాలండి. మధ్య మధ్యలో వేస్తూ బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ముందుగానే మనం శనగపిండిలో ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవడం వల్ల మనం చక్కెర పాకంలో వేసేటప్పుడు ఈజీగా ఉండలు లేకుండా మనం తయారు చేసుకోవచ్చు మైసూర్పాకుల్ని. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉంచి హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి మనకు మైసూర్పాకు ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా ఈ ఆయిల్ హీట్లోనే ఉండాలండి. మనం ఆల్రెడీ షుగర్లో వాటర్ వేసి ఒక 5 మినిట్స్ నానబెట్టి ఉంచాం కదండి, లైట్గా అయితే మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మైసూర్పాకు ప్రిపేర్ చేయడానికి పాకం ప్రిపేర్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేసి షుగర్ బౌల్ తీసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి తీగ పాకం వచ్చేంత వరకు బాయిల్ చేయాలండి. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి ఇలా తీగ పాకం వస్తే సరిపోతుందండి. ముదురు పాకం రావాల్సిన అవసరం లేదండి. ఈ పాకంలోకి ముందుగా కలిపి ఉంచిన శనగపిండిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పాకంలో మొత్తం శనగపిండి కలిసేలాగా. పాకంలో శనగపిండి వేసి చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. మైసూర్పాకు చేసేటప్పుడు లాస్ట్ స్టేజ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. పాకంలో మొత్తం పిండి కలిసిపోయేలాగా మిక్స్ చేయిన తర్వాత మనకు బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. ముందుగా చెప్పాను కదండి, మనకు మైసూర్పాకు ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా ఆయిల్ అనేది లో ఫ్లేమ్లో ఉంచి హీట్ చేయాలని. ఇప్పుడు ఇందులోకి హీట్ అవుతున్న ఆయిల్ తీసుకొని మిక్స్ చేసుకుందామండి. ఇలా ప్రతిసారి ఇలాంటి స్పూన్తో 1 స్పూన్ ఆయిల్ తీసుకుంటూ బాగా మిక్స్ చేయండి. ఆయిల్ వేసి బాగా మిక్స్ చేశాక పిండి అనేది ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేస్తుందండి. ఆయిల్ అబ్జర్వ్ చేసి మళ్ళీ ఆయిల్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. అప్పుడు మళ్ళీ వేడి ఆయిల్ తీసుకొని మిక్స్ చేద్దాం. ఇలా వేడి వేడి ఆయిల్ వేసి ప్రిపేర్ చేయడం వల్ల మనకు మైసూర్పాకులు అనేది గుల్లలు గుల్లలుగా వస్తాయండి. ప్రాసెస్ అంతా కూడా ఆయిల్ అయిపోయేంత వరకు కంటిన్యూ చేస్తూ ఉండాలండి. ఆయిల్ వేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్లో మనకు ఆయిల్ అయిపోకుండా పిండి అనేది డ్రై అవుతున్నప్పుడు 1 స్పూన్ వాటర్ని తీసుకొని అలా పైన చల్లి మిగతా ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. ప్రతిసారి మనం వాటర్ చల్లాల్సిన అవసరం లేదండి. మనం హీట్ చేసుకున్న ఆయిల్ ఎప్పుడైతే అయిపోతుందో ఆ టైంలో పిండి డ్రై అవుతుంది అనిపిస్తున్నప్పుడు మాత్రమే అలా పైన వాటర్ చల్లి మిగతా ప్రాసెస్ కంటిన్యూ చేయాలండి. మాకు వాటర్ చల్లే అవసరం కూడా రాలేదండి. మాకైతే ఆల్మోస్ట్ ఆయిల్ అయితే అయిపోతుందండి. నేను చెప్పాను కదండి, మనకు మైసూర్పాకు చేసేటప్పుడు లాస్ట్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా చేస్తేనే మనకు మైసూర్పాకు అనేది బాగా వస్తుందండి. లాస్ట్లో ఉన్న ఆయిల్ వేసేసిన తర్వాత మనం ఒక్కసారి అలా మిక్స్ చేయాలండి, అంతే. ఎక్కువసార్లు కలపకుండా వెంటనే తీసేసి మనం ఒక తామాన లాంటివి తీసుకొని ఈ పిండిని మొత్తం వేయాలండి. మేము వేసే విధంగా ఇలా వేయాలి. పిండి మొత్తం తామాన చుట్టూ కవర్ అయ్యేలాగా వేయండి. వేసిన తర్వాత పైన ప్రెస్ చేయకూడదండి. అలా ప్రెస్ చేస్తే మనకు గుల్లలు గుల్లలుగా రాదండి మైసూర్పాకు. ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత మనము డ్రై కాకముందుకే పీసులు కట్ చేసుకోవాలండి. పీసులు కట్ చేసి ఒక 10 మినిట్స్ అలానే ఉంచండి. మనకైతే 10 మినిట్స్ తర్వాత డ్రై అయిపోతాయండి. మైసూర్పాకు అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా గుల్లలు గుల్లలుగా అయితే మైసూర్పాకు వచ్చిందని. మీకు ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.